మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి 'ముద్ర'. ఇందులోని 11వ భాగాన్ని వింటారు. రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు. ఈ నవల 2006వ సంవత్సరం డిసెంబర్ మాసం చిత్రలో వెలువడి విశేష ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా తెలుగుతో పాటుగా భారతీయ భాషలైన తమిళం, కన్నడం, హిందీలో గూడా అనువదించబడి, ప్రచురించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవల ఇది. ఈరోజు 11వ భాగాన్ని వింటారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఏమే నీ ఇత్తగిల్లా! ఏదో చెయ్యి పట్టుకున్నానే అనుకో నన్ను కొడతావా? కొరకతో కొడతానని నోటికొచ్చినట్లు తిడతావా? పైగా నా ఆకారం జూసి బోడిగుండు, బుర్ర మీసం అంటూ ఎగతాళిగా అంటావా? అందుకే నీ బతుకే ఎగతాళి చేసే స్థాయికి తెచ్చినా. ఏమనుకుంటివి ఈ ముసలయ్యంటే? నా పేరులో ముసలితనం ఉండాది గానీ, నాకు మాత్రం గాదే. ఈ గేమానికే మగుటం లేని మహారాజునే. నన్నెదిరించేదానికి నీ తరమవునా? నా పంతం నెగ్గించుకున్నా సూడు. మంచం పైన కూర్చుంటూ అన్నాడు. ఒక్కసారి ఆపాదమస్తకం ఆమెనొకసారి ఎగాదిగా చూశాడు. ప్రకృతిలోని అందమంతా తన కోసమే మంచం మీద పరుచుకుని ఉన్నట్లనిపించింది అతనికి. తన హయాంలో దాదాపు 5 మందికి కన్నెరకం జేశాడు. కానీ ఇంత అందమైన అమ్మాయిని మాత్రం తాకి కూడా ఎరగడు. అందుకే అతని మనసులో ఆమె పైన అంతవరకు ఉన్న ద్వేషం స్థానంలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంత అందంగా ఉండావే నీ పాసల గోల. ఆ ముక్కు తీరు, వెడల్పైన నుదురు, సుట్ట ఎంటికలు, ఆ పెద్ద పెద్ద కండ్లు, ఆ బుగ్గలు, ఒద్దికైన ఒళ్ళు, పెద్ద పెద్ద ఛీ! మా కులంలో గూడా నీ మాదిరి తీరైన ఆడదే లేదనుకో. పోనీలే నీకు నేను కన్నెరకం జేస్తా. పర్మనెంట్‌గా నేనే ఉంచుకుంటా. నీ పైన ఈగ వాలనీయను సుమీ. ఏ నా కొడుకును కన్నెత్తి సూడనియ్య. నువ్వు బతికినంత కాలం నీకు కూడు, గుడ్డ, గుసురు అన్నీ నేనే ఏర్పాటు జేయిస్తాలే అంటూ తన్మయత్వంతో మాట్లాడాడు. కానీ అవేవీ వినే స్థితిలో ఆమె లేదు. మత్తులో మత్తుగా మూలుగుతోంది. తను తెచ్చిన రూ. 100 నోటును ఆమె పైట చెరుగుకు కట్టాడు. ఆ తర్వాత ఆమెను అక్కున చేర్చుకున్నాడు. సాయంత్రం ఎప్పుడో పోసిన నూనె అయిపోయి ఉండటంతో కొడిగట్టిన దీపం ఆ పాపాన్ని ఇక చూడలేనన్నట్లు ఆ సమయంలోనే మెల్లగా ఆరిపోయింది. అతని చేతిలో ఆమె పువ్వులా నలిగిపోసాగింది. 3 రోజులు వరుసగా ముసలయ్య మొసలిలాగా ఆమె అందాన్ని అంచెలంచెలుగా పీక్కు తిన్నాడు. ముక్కలు ముక్కలుగా నలిపి నలిపి నమిలి మింగేశాడు. మూడో రోజు అతని చేతిలో పిప్పిగా మిగిలింది కోటమ్మ. సాధారణంగా అయితే అతను కన్నెరికం చేసిన మరునాడే బసివి పల్లెపాలయ్యేది. ఊరుమ్మడి వేశ్యగా మారేది. కానీ కోటమ్మ సొగసుకు దాసోహమయ్యాడు ముసలయ్య. మదించిన ఏనుగు తన వాడిదంతాలతో కొండను కుమ్ము కుమ్మి కూరాడి ఆనందించినట్లు ఆ 3 రోజులు ఆమెను తెగ అనుభవించాడు. తనివి తీరా అనుభవించాడు. ఆ వేళ ఆమె ఒక తియ్యటి జలధార కలిగిన చలమే అయింది. అందులో అతను తనివి తీరా దాహం తీర్చుకున్నాడు. దాంట్లో దిగి ఈదులాడాడు. సేదదీరాడు. ఆమె ఒక మధురమైన తేనెపట్టే అయింది. జిహ్వ చాపల్యం తీరేదాకా జుర్రుకున్నాడు. ఆమె కమ్మటి జున్ను ముక్కే అయింది. అతను కడుపు నిండా తిని ఆకలి తీర్చుకున్నాడు. నాలుగో రోజు వదిలేశాడు. నాలుగో రోజు రాత్రి 10 గంటలు కావస్తోంది. పల్లె రాత్రి ఒడిలో నింపాదిగా నిద్రపోతోంది. ఎక్కడా ఏ అలికిడి లేదు. అంతవరకు రచ్చబండ మీద కూర్చుని కబుర్లాడుకుంటూ ఉన్న మిత్రులు ఇళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళని అలా పంపించి తను పల్లెవైపుకు బయలుదేరాడు శ్రీనివాసులు. వీధంతా చీకటిగా ఉంది. పైగా రాళ్ళు రప్పలతో ఎగుడు దిగుడుగా ఉంది. ఊర్లో వీధి రోడ్డు మాదిరి సదరంగా ఉంటే ఇదేంది ఇంత దరిద్రంగా ఉండాదే అనుకుంటూ జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ బసివి గుడిసెను చేరుకున్నాడు. బసివి గుడిసెలో దీపం ఆరిపోయి అప్పటికే చాలా సేపయింది. వెళ్ళి తలుపు తట్టాడు. సమాధానం లేదు. బసివి గుడిసెలో ఎప్పుడూ గడియ పెట్టకూడదనేది ఆచారం. అది గుర్తుకు వచ్చి మెల్లగా తోశాడు.
హుహు. తెరుచుకోలేదు. దాంతో గట్టిగా తలుపు మీద కొట్టాడు. గుడిసెలో దీపం వెలిగింది. సంతోషం పట్టలేకపోయాడు శ్రీనివాసులు. తనను చెంపదెబ్బ కొట్టిన కోటమ్మను కసిగా అనుభవించాలని వచ్చాడు. ఆగలేకపోతున్నాడు. గుడిసె లోపల కోటమ్మ ముసలయ్య కాబోలు వచ్చింది అనుకుని తలుపు తెరిచింది. వికారంగా నవ్వుతూ, కాంక్షగా చూస్తూ ఎదురుగా శ్రీనివాసులు. "ఎందుకొచ్చావు?" తీక్షణంగా ప్రశ్నించింది. "బస్వి దగ్గరికి మగోడు ఎందుకొస్తాడే?" ఎదురు ప్రశ్న వేశాడు. "బలవంతాన బస్విని చేసినంత మాత్రాన ఎవడికంటే వాడికి కొంగేసేదాన్ని కాదు నేను. పో బయటికి పో" అంది కోటమ్మ. "గాంచాలు చేయొద్దు. వాడకంతా వదినవు. ఈ ఊరి జనాలకు మరదలివి. మాటలెందుకు గాని రా రా" ఒకడుగు ముందుకేశాడు. "ఆగు! ఇంకొక్కడుగు ముందుకేశావా మర్యాద దక్కదు పో" కోపంతో ఊగిపోతూ అంది. "ఓహో! సంసారిగా ఉందామనుకుంటున్నావా ఏంది? అది నీ వల్ల గాదులే గాని రా" ఇంకో అడుగు ముందుకేశాడు. అంతే. గబగబా వెళ్లి మూలనున్న పొరకను చేతబట్టుకుని "రేయ్ ముండ నా బట్ట! మర్యాదగా పో! లేకంటే దీంతో మంగళారతి తప్పదు పో! ఏసేస్తా నెత్తికి బట్టి కొడతా. దెబ్బ మీద దెబ్బ కొడతా పో పో" పొరక పైకెత్తి ఆవేశంతో అరిచింది. ఆమె ఉగ్రరూపం చూసేసరికి చలించిపోయాడు శ్రీనివాసులు. వెనక్కి తగ్గాడు. అతన్ని అలాగే గుమ్మం అవతలకి పంపి తలుపేసి గడియ పెట్టింది. వెంటనే పొరక కింద పడేసి ఏడ్చుకుంటూ వెళ్లి మంచం పైన పడిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కళ్ళల్లో నీరింకిపోయేదాకా ఏడ్చింది. ముఖమంతా దుఃఖం చేసుకుని మరీ ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు. అలాగే ఆలోచనలలో పడిపోయింది. ఈ సమాజాన్ని ఎదిరించాలనుకుంది. కానీ తన దుస్థితికి ఆ మరుక్షణమే నీరు కారిపోయింది. ఈ సమాజం ఒక పెద్ద మలయపర్వతంగాను, అత్యంత బలమైందిగాను తోచింది. దీన్ని ఎదుర్కోవటం సాధ్యమా? కాదు. ఒకవేళ ఎదుర్కొంటే అది పర్వతం పొట్టేలి కథే అవుతుంది అనుకుంది. ఆ వేళ ఈ మగ సమాజం ఒక మదించిన ఏనుగులా అనిపించింది. దాంతో తలపడటానికి వీలవునా? హుహు. కాదు. ఏమాత్రం వీలు గాదు. అలా ఎందుకనుకోవాలి? గడ్డిపోచలు మదుపుటేనుగు సంగతి ఉండనే ఉంది గదా! నిజమే. తను గడ్డిపోచ. ఒకే ఒక గడ్డిపోచ వల్ల ఏమవుతుంది? దాని అడుగుల కింద పడి నలిగిపోక తప్పదు. దాన్ని బంధించడం వల్ల నా వల్ల కాని పని. ఎందుకంటే తనకు తోడుగా మరో స్త్రీ గడ్డిపోచ ఒక్కటీ లేదు. ఈ సమాజంలో తను ఒంటరిది. ఓడిపోక తప్పదు. ఇప్పుడేం జేయాలి? గురవయ్య కూతురు బుడ్డమ్మలాగా చావటమా? చచ్చి ఏం సాధిస్తాం? చచ్చిన తర్వాత తన వాళ్ళని ఎవరు చూస్తారు? అయితే నికృష్ట జీవితం ఇలా సాగాల్సిందేనా? నో. అలా సాగటానికి వీల్లేదు. అయితే ఇప్పుడేం చేయాలి? పరిపరి విధాలా ఆలోచించింది. బుర్ర పగిలేలా ఆలోచించింది. ఆ రాత్రంతా ఆలోచించింది. ఆలోచించగా, ఆలోచించగా చివరికి ఆమెకొక సమాధానం దొరికింది. బస్వీనిగా మార్చి కన్నెరకం చేసినవాడు ముసలయ్య. ఈ మగ సమాజానికి వాడొక ప్రతినిధి. వాన్ని ఎలాగూ ఎదిరించలేము. రాజీ పడటమే మేలు. అంతకంటే చేసేది గూడా ఏమీ లేదు. వాడు చెప్పినట్లు వాడికి అనుగుణంగా నడుచుకుని తన బతుకు కుక్కలు చించిన విస్తరి కాకుండా చూసుకుంటే చాలు. అతని దాపులో మరే మగాడి కన్ను పడకుండా ఉండొచ్చు. తన వాళ్లకు సహాయంగానూ ఉండొచ్చు. అంతకంటే మార్గం ఏముంది? ఈ జన్మకు ఇంతే. ఆ బోడిగుండు బొర్ర మీసాలోడే మొగుడనుకుంటే సరిపోతుంది. ఈ సమాజం అంగీకరించని, అంగీకరించకపోని చివరికి ఆ ముండా కొడుకు ఒప్పుకొని, ఒప్పుకోకపోని వాడే నా మొగుడు. నాకు కన్నెరకం చేసిన మొగుడు. వాడొక్కడితోనే ఈ జీవితం. ఈ శరీరం మిగిలిపోవాలి అంతే. దానికి ముందు చేయాల్సిందేమిటి? మళ్ళీ ఆమె అంతరంగం ప్రశ్నించింది. అతన్ని మంచి చేసుకోవాలి. అతనే చెప్పాడు గదా! నా మాట వింటే నీ మీద ఈగ వాలనియనని.
అలాగే చేయాలి. అతన్ని మెప్పించి, ఒప్పించి ముందు ఈ గుడిసె నుంచి బయటపడాలి. తనకు తానే సమాధానం చెప్పుకుంది కోటమ్మ. ఆ సమాధానమే ఆమెకు సరైందిగా అనిపించింది. అలాగే నిద్రపోయింది. ఈ మధ్యలో ఎన్నో సార్లు తలుపు తట్టారు. అయినా ఆమె తలుపు తీయనే లేదు. ఇలాగే మరో వారం గడిచింది. పల్లెలో కోటమ్మ బసవిని అన్న వాస్తవం పాతబడసాగింది. ప్రతి రాత్రి ముసలయ్య బసవి గుడిసెకు వస్తూ పోతూనే ఉన్నాడు. కోటమ్మ పగలంతా వాళ్ళ పొలాల్లోకే కూలికి పోతోంది. కూలీ చేయగా వచ్చిన డబ్బుల్ని ఒకచోట చేరుస్తోంది. ఆ రోజు కోటమ్మకు ఏ పని లేకపోయింది. ఇంటికి బయలుదేరింది. ఊరి ముందరకు వచ్చింది. అప్పుడే ఇంటి నుంచి ముసలయ్య పొలానికి వెళుతున్న కిష్టయ్య ఎదురుపడ్డాడు. ఆమెను ఎగాదిగా ఒకసారి చూసి, "యాడికి పోయింటివి కోటమ్మా?" అంటూ ప్రశ్నించాడు. ఎప్పుడు ఎదురుపడినా అతను మామూలుగా వేసే ప్రశ్నే అది. ఆ ప్రశ్న వేసినప్పుడంతా అతను మెలికలు తిరిగిపోయేవాడు. ఆ పోయే దాంట్లో బిడియము, సిగ్గు పెనవేసుకున్నట్లుండేది. అందుకే అతన్ని చూసి వీడొక పిచ్చోడనుకుని తీస్కారంగా చూసి ఎగతాళిగా నవ్వుకునేది. కానీ ఈరోజు వేసిన అదే ప్రశ్నలు ఆమెకు ఎన్నో అర్థాలు తోచసాగాయి. ఆ బిడియము లేదు, ఆ సిగ్గు లేదు, మెలికలు తిరిగిపోవటమూ లేదు. వాటి స్థానంలో తనేదో తప్పు చేసిన వాడిలా అనిపించే భావం. ఏదో బాధ ప్రస్ఫుటంగా కనిపించాయి. అందుకే కాబోలు అతను తల వంచుకుని ఉన్నాడు. అతన్ని చూసిన కోటమ్మకు ఆ స్థితిలో అతని పట్ల కాస్త సానుభూతి లాంటి భావమేదో కలిగింది. అందుకే ఏదోలే ఇట్లా జరిగిపోతా ఉండాది అని చెప్పేసి వచ్చేసింది. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టగానే పలకరించింది తల్లి. "అమ్మా! నువ్వు ఎప్పుడొస్తావని చూస్తున్నానమ్మా" కళ్ళ నీళ్లు తెచ్చుకుంటూ అంది. "ఎందుకమ్మా?" అడిగింది కోటమ్మ. "మన చిన్న పాప పెద్ద మనిషయిందమ్మా." "ఆ! అవునా? ఆ యమ్మి యాడ?" కొటం దాటుకుని చుట్టింటి ముందరకొచ్చింది. ఆ సందులో కొటం గోడకు ఆనుకుని ఈశాన్య మూలాన ఒక పచ్చి కొబ్బరి మట్ట పైన చెల్లెలు బుద్ధిగా కూర్చొని ఉండటం కనిపించింది. అక్కని చూడగానే చిన్న పాప సిగ్గుతో తల వంచుకుంది. ఆ స్థితిలో చెల్లిని చూసేసరికి కోటమ్మకు అంత బాధలోనూ చాలా సంతోషం కలిగింది. "అమ్మా పెద్ద పాప, నీ సెల్లికి కొత్త పేట కొనక్కరావాలమ్మా. 4 రోజులు బయట ఉండి, ఐదో రోజు ఇంట్లోకొస్తుంది గదా! ఆ దినం కలిగినోళ్ళైతే ఊళ్ళో వాళ్ళకు భోజనాలు బెడతారు. బిడ్డకు స్నానం జేయించి, నగలు పెట్టి, పట్టు చీర కట్టి, నగలు నాణేలు ఎన్నో చేస్తారు. మనం యాడ చేయగలం అవన్నీ? నీకు తెలుసు గదా! ఆ దినానికి కొత్త పైట కట్టిస్తే అదే భాగ్యం. మనకు స్తోమతుంటే ఒక బంగారు ముక్కు పుల్ల ఇస్తే అది ఇంకా మహాభాగ్యం" తల్లి చెప్పుకుపోతోంది. కోటమ్మకు తన రజస్వలైనప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. తనకు కొత్త బయట కొనాలని అమ్మ ఎలా ఆరాటపడిందో గూడా గుర్తొచ్చింది. చివరకు అది కొనలేక బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకొని, తన పెళ్లినాడు కొన్న దాపుడు కోకను నిలువునా చించి, రెండుగా చేసి వాటినే పైటలుగా వేసుకోమంది. అదంతా తలుచుకునేసరికి కోటమ్మ కళ్ళు చెమర్చాయి బాగా. తన చెల్లికి అలాంటి దుస్థితి పట్టనీయను. ముసలయ్య కన్నెరకం జేసినప్పుడు కొంగుకు కట్టిన 100 అతనే అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఉండనే ఉన్నాయి. వాటితో ఒకటేం కర్మ 3, 4 పైటలు కొనొచ్చు. ఒక ముక్కు పుల్ల కొనొచ్చు అనుకుంది. కానీ వెంటనే ఆ డబ్బులు బసుయితనంతో సంపాదించినవి. వాటితో ఈ శుభకార్యం జరిపించకూడదని నిర్ణయించుకుంది. అయితే తను కూలి చేసి సంపాదించిన డబ్బులు ప్రత్యేకంగా ఉంచుకుంది. అది తన కష్టార్జితం. దాంతో చెల్లికి ఏ లోటు లేకుండా చేస్తాను అనుకుంది. అనుకుందే తడువుగా కంసలోళ్ళ నాగయ్య ఇంటికి పరిగెత్తింది. ముక్కు పుల్లకెంతవుతుందో కనుక్కుంది. పులిచెర్లకు బోయింది. చెన్నయ్య గుడ్డలంగడికి వెళ్లి 2 ఎర్ర పైటలు కొన్నది. మరి 2 పచ్చ రేఖలు, పావడాలు గూడా కొన్నది. మళ్ళీ నాగయ్య ఇంటికి వచ్చి ఆ మిగిలిన డబ్బులిచ్చి ముక్కు పుడక చేయమంది. ముక్కు పుడకకు ఇంకా రూ. 30 తక్కువయింది. "కూలీ చేసి నీకు బాకీ తీరుస్తాను. ఈ ముచ్చట తీర్చన్నా" అంటూ వేడుకుంది. నాగయ్య సరేనన్నాడు.
ఆ విధంగా నానా తంటాలు పడి నాలుగో రోజుకంతా చెల్లికి తలంటి, ఒళ్ళంతా పసుపు రుద్ది, స్నానం చేయించి, తను తెచ్చిన కొత్త బట్టలు కట్టించింది. ముక్కుకు ముక్కుపుల్ల అమర్చింది. ఆ కొత్త బట్టల్లో వయసు తెచ్చిన కొత్త అందంతో కుందనపు బొమ్మలా ఉన్న చెల్లిని చూసుకుని మురిసిపోయింది. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి సందేళ్లకు అంత తినేసి తన గుడిసెకు వచ్చి పడుకుంది. కానీ ఆమెకు నిద్ర రాలేదు. ఎందుకో ఎన్నడూ లేని ఆనందం ఆమెకు ఆ రోజు కలగసాగింది. దానికి కారణం తన వాళ్ళు ఏ చీకు చింతా లేకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నందుకు కావచ్చునేమో. తను బస్విని కాకముందు అంబలి మెతుకులకే కష్టమైన పరిస్థితి. కానీ నేడు ముసలయ్య అప్పుడప్పుడు ఇచ్చే కాసులతో, తను చేస్తున్న కూలీ డబ్బులతో ఆ సంసారం సజావుగానే ఏ లోటు లేకుండా సాగిపోతోంది. ఈ ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి అని అనుకుంది. కానీ ఎవరితో పంచుకోవాలి? తన ఆనందం, సుఖం ఎవరికి కావాలి? తనకంటూ ఎవరున్నారని? పోనీ ఆ ముసలయ్యకి చెప్పుకుంటే? అమ్మో! ఆ ఆలోచన రాగానే నిలువెల్లా వణికిపోయింది. అతని కన్ను చెల్లిపైన ఎక్కడ పడుతుందో? అది కాదంటే తనలాగే ఎక్కడ దాని బతుకును బండలు చేస్తాడంటూ భయపడిపోయింది. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదంటే చెప్పకూడదు. అంతే అనుకుంది మనసులో. ఇలా ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిపింది. కానీ ఆ వేళ ఎందుకో కోటమ్మకు నిద్రే రాలేదు. దీగుట్లో దీపం వెలుగుతూనే ఉంది. అంతలో తలుపు చప్పుడయింది. ముసలయ్యేననుకుని తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి అవాక్కయిపోయింది. ఆ ఊరి గుడి పూజారి, శాస్త్రులు. నెత్తిన శాలువా కప్పుకొని దొంగలా చూస్తూ నిలబడి ఉన్నాడు. తలుపు తెరవగానే గబుక్కున లోపలికి గెంతాడు. "హ్మ్. తలుపేసేయ్. ఎవరైనా చూస్తారు. ఆ తర్వాత నా పరువుండదు. అంటరాని దాంతో కులికాడని నా అర్చకత్వం ఊడబీకుతారు. ఏసేయ్" అంటూ మధ్య మధ్యలో స్వరం తగ్గించి గోల పెట్టాడు. కోటమ్మకు ఒళ్ళు మండింది. తనను ముద్దరేసి వదిలేయటానికి అతనే మూలకారకుడని ఆమెకు తెలుసు. అందుకే అతన్ని చూడగానే నిలువునా నరికివేయాలన్నంత కోపం వచ్చింది. రేయే పిలక నా కొడకా! సిగ్గులేదంట్రా నీకు? చేసేది పూజలు, దూరేది బసిదాని గుడిసెలోన. మళ్ళా మడి అంట. తూ ముండ కొడకా! ఇట్లా శాస్త్రాలు చెప్పి ఎందరు కొంపలు కూలుస్తావురా? ఎందరు ఆడపిల్లల గొంతు కోయిస్తావురా కసాయి నా కొడకా! పోరా బయటకు. లేకుంటే ఆ పీక పిసికి సంపేస్తా పో. మెడబట్టి బయటకు తోసి గడియ పెట్టింది. ఆ మరుక్షణమే ఒక నిర్ణయానికొచ్చేసింది. రేపట్నించి ఈ గుడిసెలో ఉండకూడదు. అంతే. అనుకున్న ప్రకారం ఆ మరునాడే తను ఆ గుడిసెలో ఒంటరిగా ఉంటే ఎదురయ్యే సమస్యల గురించి, వచ్చిపోయే వాళ్ళ గురించి ముసలయ్యకు ఏకరువు పెట్టింది. జరిగిన సంఘటనలను వివరించింది. తన తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతానని కోరుకున్నప్పుడు, ఎవరితో కబురంపినా చివరి గుడిసెకు వచ్చి తీరు నీ కోరిక తీరుస్తానని ముసలయ్య చేత ఒప్పించి, తల్లిదండ్రుల దగ్గరనే ఉండిపోయింది. కాలపురుషుడు మరికొన్ని రోజుల్ని చాక్లెట్స్‌లా చకచకా చప్పరించి మింగేశాడు. ఒకరోజు పెందలాడే నిద్ర లేచింది కోటమ్మ. లేచినప్పటి నుంచి ఒంట్లో అదో మాదిరిగా అనిపించింది. ఒళ్ళు తూలింది. కళ్ళు తిరిగాయి. ఒళ్ళంతా నీరసం అనిపించింది. కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి. కడుపులో దేవేసినట్లు ఒక్కటే వికారం. ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ తినబుద్ధి కావటం లేదు. ఒకటే ఆరాటం. మిత్రులారా, ఈ భాగం సమాప్తం. మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.